తెలంగాణలో ఆసరా పెన్షన్ల దుర్వినియోగమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సెర్పు తనిఖీల్లో భాగోతమంతా బయటపడింది. ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఫ్యామిలీ పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లు అందుకున్నట్లు తేలింది. దీంతో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి పడినట్లు తేలింది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు రిటైర్మెంట్ పెన్షన్లతో పాటు ఆసరా పెన్షన్లు అందుకుంటున్నట్లు తేలింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,650 మంది ఉద్యోగ పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్ అందుకుంటున్నట్లు సెర్పు సర్వేలో తేలింది. దీంతో జూన్ నెల నుంచి వీరికి ఆసరా పెన్షన్లను ప్రభుత్వం నిలిపివేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, కొత్తగూడెం జిల్లా పరిధిలోని దాసరి మల్లమ్మకు 1,72,000 రూపాయల పెన్షన్ డబ్బు తిరిగి చెల్లించాలని కోరుతూ కొత్తగూడెం సంబంధించిన మున్సిపల్ పాలన నుంచి లేఖ పంపించారు. అయితే దీనిపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్ పెన్షన్లు కూడా తిరిగి తీసుకుంటుంది ప్రభుత్వం అంటూ కూడా ఉదయం ట్వీట్ చేశారు. అయితే దీనిపైన తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. దాసరి మల్లమ్మ 2 రకాల పెన్షన్లు పొందుతుంది. అందుకోసమే దాసరి మల్లమ్మ దగ్గర ఏదైతే ఆసరా పెన్షన్ అదనంగా పొందుతుందో వాటిని తిరిగి చెల్లించాలని కోరినట్టుగా చెప్పడం జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,650 పెన్షన్దారులు 2 పెన్షన్లు పొందుతున్నారు. ఇందులో ఎక్కువ మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కుటుంబీకులే పొందుతున్నారు. ఇందులో దాదాపు 3,820 మంది ఇప్పటికే చనిపోగా 1,826 మంది ఇంకా 2 పెన్షన్లు పొందుతున్నారు. అనర్హులు ఆసరా పింఛన్లకు అనర్హులైనప్పటికీ అప్లై చేసుకుని మరి 2 పెన్షన్లు పొందుతున్నారంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. 2 నెలల క్రితం మొత్తం కూడా పెన్షన్లపై సర్వే చేయించిన ప్రభుత్వం సెర్పు ఉద్యోగులు దీనిపైన ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీంతో జూన్ నెల నుంచి ఎవరైతే 2 పెన్షన్లు పొందుతున్నారో వారికి ఆసరా పెన్షన్లు ఆపివేశారు. దీంతో ఆకోవలనే దాసరి మల్లమ్మకు 1,72,000 రూపాయల ఆసరా పెన్షన్లు ఏదైతే అదనంగా పొందిందో వాటిని తిరిగి చెల్లించాలంటూ కూడా కమిషనర్ లేఖ రావడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈమెకు సంబంధించి నిధులను తిరిగి ఏదైతే పొందిందో పెన్షన్ అది తిరిగి చెల్లించడానికి పైన విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది. 2 పెన్షన్లు పొందుతున్నారు. ముఖ్యంగా అనర్హులైనప్పటికీ అటుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులుగా పెన్షన్ పొందుతూ ఇటు ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా పెన్షన్ పొందుతుంటే వారిని సంబంధించి కట్టడి విషయాల్లో భాగంగానే ఇలా నోటీసులు జారీ చేశామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. మరోవైపు మంత్రి కేటీఆర్ వీటిని కూడా స్పందిస్తూ కూడా అనవసరమైన ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు. 2 పెన్షన్లు పొందుతున్న వారికి మాత్రమే మేము నోటీసులు జారీ చేశామంటూ కూడా తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. థ్యాంక్ యూ రాకేష్.